హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, తెలంగాణలోని 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్ఎంసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి వీడియో వార్త ఆల్రెడీ కొద్ది రోజులుగా ఎన్ఎంసి తనిఖీలు చేస్తుంది. తెలంగాణలోని మా కాలేజీలన్నిటినీ తనిఖీలు చేస్తుంది. కొన్ని కాలేజీల్లో కూడా ఫ్రాడ్ జరిగిందని, అదేవిధంగా సిబిఐ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇదంతా ఈ న్యూస్ అంతా మీకు అందరికి తెలిసింది. దానికి తనిఖీలు చేసి దానిలో సరిగ్గా ఫ్యాకల్టీ లేదని తనిఖీలు చేస్తున్నారు. వాళ్ళు ఎన్ఎంసి వాళ్ళు వచ్చి కొంతమంది సిబిఐ రైడ్ చేయిందని వార్తా కథనంలో వచ్చింది. వరంగల్లోని ఫాతిమా మెడికల్ కాలేజ్, ఇలా మెడికల్ కాలేజీలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. సరిగ్గా ఫ్యాకల్టీ లేదు, అది లేదు. కానీ మనకి వార్తా కథనం ఏంటంటే తెలంగాణలోని 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి ఎన్ఎంసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల ఏంటంటే త్వరలో తెలంగాణ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది త్వరలో. ఎందుకంటే దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది కదా. గ్రీన్ సిగ్నల్ వచ్చేసిన తర్వాత ఈ యొక్క త్వరలో తెలంగాణ నీట్ కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది మా దగ్గర ఉన్న వార్త విశేషము. వీళ్ళు ఇంతకుముందు ఏంటంటే ఒక్కొక్క కాలేజీకి, ఈ కాలేజీలకి 32 తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజీకి ఫైన్ వేస్తానని అన్నారు. ఫైన్ కూడా ఇప్పుడు 8 లేదంట. ఫైన్ కూడా లేకుండా జరిమానా విధించకుండా నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా ఫైన్ కూడా విధించలేదంట. దీనికి సంబంధించిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మీరు మెడికల్ కాలేజీలో ఎటువంటి ప్రాబ్లం లేదని గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అయితే జరిగింది. ఈ 32 మెడికల్ కాలేజీలో 4090 సీట్లు ఉన్నాయంట. 4090 సీట్లు ఉన్నట్టు కథనం. 4090 సీట్లు ఉన్నాయి. ఈ 4090 సీట్లు కౌన్సిలింగ్లో పాల్గొంటాయి. లేకపోతే ఏంటంటే స్టూడెంట్స్ ఈ 4090 సీట్లు పెండింగ్లో పడే అవకాశం ఉంది. మనకి తెలంగాణలో 8000 సీట్లు దాకా ఉన్నాయి. ఇప్పుడు ఈ 4000 ఎంబీబీఎస్ సీట్లు 32 మెడికల్ కాలేజీలో పెండింగ్లో పడే అవకాశం ఉంది. యథాతథంగా కౌన్సిలింగ్ తెలంగాణ నీట్లో యథాతథంగా 4090 ఎంబీబీఎస్ సీట్లు యథాతథంగా ఈసారి కౌన్సిలింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. ఎన్ఎంసి అయితే ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్ని రోజులుగా చూస్తున్నాం. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ఈ సిబిఐ రైడ్లు చేస్తున్న అనేకమైన మెడికల్ కాలేజీలో సిబిఐ రైడ్ చేసింది, ఫ్రాడ్ జరిగింది అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది ఐఎమ్ నాట్ షూర్. చాలా వార్తలు అయితే వచ్చినాయి. ఆ కాలేజీలని బ్లాక్ లిస్ట్లో పెట్టారంటున్నారు, ఇది పెట్టారంటున్నారు, అది పెట్టారంటున్నారు. కానీ యథాతథంగా కొనసాగుతున్న 4090 ఎంబీబీఎస్ సీట్లు. దీనిలో ఏంటంటే ఫ్యాకల్టీ కొరత అధిగమించేందుకు పెద్ద సంఖ్యలో ప్రమోషన్లు ఇచ్చిందంట గవర్నమెంట్ ఏం చేసింది, ఫ్యాకల్టీ కొరతను అధిగమించేందుకు పెద్ద సంఖ్యలో ప్రమోషన్లు ఇచ్చిన ప్రభుత్వం. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏంటంటే ఫ్యాకల్టీ కొరత అన్నారు. ఫ్యాకల్టీ ఉన్నవాళ్ళని ఏంటంటే ప్రొఫెసర్గా ప్రమోట్ చేశారనుకో, కింద వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళిపోతారు. అప్పుడు ఏంటంటే ఫ్యాకల్టీ ప్రాబ్లం ఉండదు. సపోజు కింద ఉన్నవాళ్ళు అసిస్టెంట్ ప్రమోషన్ లేదనుకో, కింద కొత్త వాళ్ళని తీసుకునే అవకాశం లేదు. కాబట్టి పెద్దగా వయసులో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చేసి పెద్ద సంఖ్యలో వాళ్ళ కింద వీళ్ళని గవర్నమెంట్ కొత్తగా రిక్రూట్ చేసుకున్నారంట అసిస్టెంట్ ప్రొఫెసర్ మెడికల్ కాలేజెస్లో. ఇలా చూసినట్టయితే నిజామాబాదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించి 44 అన్ని మెడికల్ కాలేజీలకు సంబంధించి 44 మంది సీనియర్ ప్రొఫెసర్లకు అడిషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లుగా ప్రమోషన్ ఇచ్చారు. 44 మంది సీనియర్ ప్రొఫెసర్స్ ఉండారంట. వాళ్ళకి అడిషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లుగా ప్రమోషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది నిజామాబాద్. ఎలా అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అన్నింటిలో సంబంధించి ఎన్ఎంసి వాళ్ళు ఈ మధ్య తనిఖీలు కూడా చేశారు. కొన్ని మెడికల్ కాలేజీలో తనిఖీలు కూడా చేయటం జరిగింది. కాకతీయ మెడికల్ కాలేజీలో సంబంధించి అటు ఇటు సంబంధించి కొంతమంది 275 మంది అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్ ఇచ్చారు. ఎందుకంటే ప్రొఫెసర్లనేమో ఇంకా పెద్ద స్థానాలకి ప్రమోషన్లు ఇవ్వటం జరిగింది. అసోసియేట్ ప్రొఫెసర్ని ఏం చేశారు, అసోసియేట్ ప్రొఫెసర్ని ప్రొఫెసర్గా ప్రమోషన్ చేయడం జరిగింది. ఈ అసోసియేట్ ప్రొఫెసర్ల స్థానంలో ఇంకొకళ్ళు వచ్చారు. తర్వాత కింద వాళ్ళని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియామకం 275 మందిని ఫ్యాకల్టీని కూడా తీసుకున్నట్టు ఎన్ఎంసి అయితే ప్రకటించింది. అదేవిధంగా చూసినట్టయితే ప్రమోషన్లతో అన్ని కాలేజీల్లో తీరిన ప్రొఫెసర్ల కొరత హెచ్ఓడీల సమస్య. దీనివల్ల ఏంటంటే కాలేజీల్లో ప్రొఫెసర్లు హెచ్ఓడీలని కూడా వీళ్ళని ఏం చేస్తారు, అసోసియేట్ ప్రొఫెసర్ని హెచ్ఓడీగా ప్రమోట్ చేయటం, ప్రొఫెసర్లుగా ప్రమోట్ చేయటం అయితే జరిగింది. త్వరలో 231 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్ ఇచ్చే అవకాశము తెలంగాణ మెడికల్ కాలేజీల్లో ఉంది. అది గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అది వాళ్ళ ఇండివిజువల్ మీద ఆధారపడి ఉంది. అలాగే
607 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ కూడా విడుదల చేసిందంట. మరి తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించి 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. మరో 714 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందంట. తెలంగాణలో ఈ యొక్క ఫ్యాకల్టీ ప్రాబ్లం లేకుండా గవర్నమెంట్ అయితే చూస్తున్నట్టుంది. ఇప్పుడు తెలంగాణలో మనకి 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్ఎంసి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది స్టూడెంట్స్, మరి ప్రతి ఒక్కరు కూడా మరి మీ కంగారు ఏం పడద్దు. ఆల్రెడీ మరి స్టూడెంట్స్ అనేవాళ్ళు మరి వార్తలు గత 4 రోజులు 3 రోజులుగా మరి దానిలో కౌన్సిలింగ్ జరిగింది, దీనిలో ఇచ్చారని న్యూస్ రావటం అయితే జరుగుతుంది. మరి ఎన్ఎంసి ఫైనల్గా ఎన్ఎంసి ఏంటంటే ఒక కాలేజీకి కూడా జరిమానా విధించలేదంట. హడావుడి అయితే చేశారు కానీ ఒక కాలేజీకి కూడా జరిమానా విధించలేదు. దీనికి సంబంధించిన వార్తా కథనం కూడా మనకు వచ్చింది ఈరోజు. మరి వార్తా కథనం, మెడికల్ కాలేజీల అనుమతి పునరుద్ధరణ. రాష్ట్రంలోని 26 అన్నాడు, అక్కడ 32 అన్నారు. కాలేజీలు మౌలిక వసతులు సరిగా లేవని ఇటీవల జాతీయ విధి ఎన్ఎంసి నోటీసులు జారీ. అయితే 25-26 విద్యా సంవత్సరానికి అన్ని మెడికల్ కాలేజీ ఎన్ఎంసి అనుమతి పునరుద్ధరించింది. గత ఏడాది ప్రభుత్వ మెడికల్ కాలేజీలో లోపాలు గుర్తించిన ఎన్ఎంసి జరిమానాలు విధించిందంట గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకి. ఈ ఏడాది ఎలాంటి జరిమానాలు లేకుండా అనుమతులు పునరుద్ధరించింది. గత నెల 18న ఢిల్లీలో ఎన్ఎంసి కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డిఎంఏలు రాష్ట్రంలో వైద్య కళాశాలలో నెలకొన్న సమస్యలను 4 నెలల్లో పరీక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ వైద్య కళాశాలను దీంతో ఎన్ఎంసి వైద్య కళాశాలను అనుమతి పునరుద్ధరించింది. ఇది స్టూడెంట్స్, మరి ఆల్ ది బెస్ట్. త్వరలో మనకి మెడికల్ మరి తెలంగాణకు సంబంధించిన కౌన్సిలింగ్ కూడా రానుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్. మీ కట్ ఆఫ్స్ కూడా చెప్తాను, ఎవరైనా ఉంటే మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి. కట్ ఆఫ్స్ ఎక్కడ ఉంది ఏంది మరి దాని సంగతి ఏంది మొత్తం డేటా మన దగ్గర ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.